నమస్తే అండి. నేను లక్ష్మీ తేజస్వి, క్లినికల్ అండ్ స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్. ఇవాళ మనం డిస్కస్ చేసే టాపిక్ షుగర్ పేషెంట్స్ పుట్టగొడుగులు తినొచ్చా? పుట్టగొడుగులు ఆహ్, యాక్చువల్లీ చాలా చాలా హెల్తీ అండి. మష్రూమ్స్ వచ్చేసి ఫస్ట్ ఏంటంటే చాలా లో క్యాలరీ. అంటే షుగర్ పేషెంట్స్‌కి చాలా చాలా మంచిది. చాలా బెనిఫిషియల్. లో క్యాలరీ కాబట్టి ఎక్కువ తిన్నా కూడా ఎక్కువ క్యాలరీస్ తిన్నట్టు ఉండదు. అంటే ఒక 100 గ్రాములు పుట్టగొడుగులు వాళ్ళు జస్ట్ ఉడకపెట్టుకొని, లేపోతే స్టిర్ ఫ్రై చేసుకొని, జస్ట్ మామూలుగా పెనం మీద కొంచెం నూనెతో వేపుకొని తిన్నా కూడా 100 గ్రాములు తిన్నట్టుగానే ఉండదు. దాంట్లో వచ్చే క్యాలరీస్ చాలా చాలా మినిమల్ ఉంటాయి. బ్లడ్ షుగర్ అనేది తొందరగా పెరగదు. అండ్ ఎక్కువ క్యాలరీస్ కూడా వెళ్ళవన్నమాట రోజంతా. నెక్స్ట్ వచ్చేసి కార్బోహైడ్రేట్స్. షుగర్ పేషెంట్స్‌కి ఎప్పుడైనా ఆహారం తీసుకుంటున్నప్పుడు ఫస్ట్ కార్బోహైడ్రేట్స్ ఎంత ఉంది అనేది చూసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ పదార్థం మన ఫుడ్స్‌లో అవే మనకి బ్లడ్ షుగర్స్‌ని తొందరగా రైజ్ చేస్తది అండ్ ఎక్కువగా రైజ్ చేస్తదనమాట. ఓకే. సో, పుట్టగొడుగుల్లో చాలా కార్బోహైడ్రేట్స్ అనేది చాలా చాలా తక్కువుంటది. ఇట్ ఈస్ ఎ లో కార్బోహైడ్రేట్ ఫుడ్ అని చెప్తామనమాట. సో, షుగర్ పేషెంట్స్ వాళ్ళకి డెఫినిట్‌గా పుట్టగొడుగులు తీసుకోవచ్చు. ఇంకొక బెనిఫిట్ ఏంటంటే షుగర్ పేషెంట్స్‌కి పుట్టగొడుగులతో వచ్చేది ఫైబర్ అంటే పీచు పదార్థం. మన ఆహారంలో పీచు పదార్థం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీనివల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ షుగర్ పేషెంట్స్‌కి ఏంటంటే పీచు పదార్థం ఉన్న ఫుడ్ తింటే అంటే ఈ పుట్టగొడుగులు లాంటి ఫుడ్స్ తింటే అది డైజెస్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది కాబట్టి మెల్లగా స్లోగా డైజెస్ట్ అయ్యి స్లోగా మన బ్లడ్‌లోకి షుగర్ అనేది రైజ్ అవుతుంది. ఒకటేసారి రైజ్ అవ్వకుండా. స్లోగా స్టడీగా రైజ్ అయినప్పుడు బ్లడ్ షుగర్స్ తొందరగా రైజ్ అయిపోయి అంటే గ్లైసీమియా స్టేట్‌లోకి వెళ్ళిపోవడం అనేది ఇట్లాంటి డేంజర్స్ అనేవి జరగవు. షుగర్ పేషెంట్స్ డెఫినిట్‌గా పుట్టగొడుగులనేవి తినొచ్చు. కానీ వాళ్ళు అది ఎలా వండుకుంటున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలామంది ఈ ఆహ్, చాలా వెన్న ఏసి, బటర్ ఏసి ఇట్లా కూరల్లో చేసి యేసుకుంటూ ఉంటారు. అట్లా చేస్తే డెఫినిట్‌గా బ్లడ్ షుగర్ అనేది రైజ్ అయిపోతది. ఎందుకంటే చాలా ఎక్కువ బటర్ వేసేసి, ఎక్కువగా ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ చేసేస్తారు కాబట్టి బ్లడ్ షుగర్స్ అనేవి రైజ్ అవ్వచ్చు. నెక్స్ట్ ఆహ్, ఎట్లా వండుకుంటే మంచిది? డీప్ ఫ్రై కాకుండా నార్మల్‌గా పెనంలో కొంచెం నూనెతో వేసుకొని వేపుకుంటే పర్వాలేదు. ఏదన్నా ఆకుకూర వేసుకొని వేపుకున్నా కూడా పర్వాలేదు మనకి. ఇట్లా నార్మల్‌గా తక్కువ నూనె వేసుకొని ఫ్రై చేసుకొని లేకపోతే ఉడకపెట్టుకొని తింటే కూడా సూప్ లాగా చేసుకొని తింటే కూడా పర్వాలేదు. సూప్ లాగా చేసుకున్నప్పుడు హోల్ పుట్టగొడుగులు అంటే హోల్ మష్రూమ్స్ లాగా తింటే బెటర్. దాన్ని గ్రైండ్ చేసి, మిక్సీ చేసి పేస్ట్ లాగా చేయకుండా అలా తింటే బెటర్. ఎందుకంటే మిక్సీ చేసినప్పుడు ప్రాబ్లమ్ ఏమవుతుందంటే ఫైబర్ అనేది పోతుంది. అంటే పీచు పదార్థం అనేది తగ్గిపోతుంది మష్రూమ్స్‌లో. తగ్గిపోయినప్పుడు బ్లడ్ షుగర్స్ మళ్ళీ కొంచెం తొందరగా పెరిగే అవకాశాలుంటాయి. డెఫినిట్‌గా షుగర్ పేషెంట్స్ అనేవాళ్ళు ఈ పుట్టగొడుగులు డెఫినిట్‌గా తీసుకోవచ్చు. ఎనీ టైమ్ తీసుకోవచ్చు. ఓన్లీ మధ్యాహ్నం లేకపోతే సాయంత్రం తీసుకోకూడదు అనేమి రూల్ లేదు. ఇది చాలా తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అండ్ చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి కాబట్టి ఎనీ టైమ్ తీసుకోవచ్చు. మధ్యాహ్నం లంచ్‌లోకి తీసుకోవచ్చు. నైట్ భోజనం కూడా తీసుకోవచ్చు. చాలామంది ఏం చేస్తారంటే వండడం తెలియకో లేకపోతే చాలా ఈజీగా ఉంటదని బయట కొనడం, రెస్టారెంట్స్‌లో కొనడం, లేకపోతే మార్కెట్‌లో మష్రూమ్ సూప్స్ అని రెడీమేడ్‌గా ప్యాకెట్ దొరకడం, ఇట్లాంటివి దొరుకుతాయి కాబట్టి అవి ఈజీ కదా అని తీసుకుంటారు. అది డెఫినిట్‌గా చేయకూడదండి. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే బయట కొన్నప్పుడు ఏదన్నా మష్రూమ్ కర్రీలాగా బయట కొన్నప్పుడు వాళ్ళు చాలా వెన్న యాడ్ చేయడం, ఆయిల్ ఎక్కువ యాడ్ చేసేసి అండ్ ఒక్కొక్కసారి ఈ కూరలో కొంచెం పంచదార కూడా యాడ్ చేస్తారు. ఇవన్నీ యాడ్ చేసేసరికి బ్లడ్ షుగర్స్ అనేవి చాలా ఎక్కువగా రైజ్ అయిపోతాయి. డెఫినిట్‌గా బయట కొనకుండా ఈ కూరల్లాగా మాత్రం బయట అయితే డెఫినిట్‌గా కొనొద్దు. ఇప్పుడు సూపర్ మార్కెట్స్‌లో దొరికే మష్రూమ్ రెడీమేడ్ సూప్స్ అనేవి దొరుకుతాయి. లేకపోతే రెడీగా ఫ్రీజ్ చేసి దాంతో ఏదో స్నాక్ చేసేసి ఫ్రీజ్ చేసేసి అమ్ముతారు. ఈటిలతో ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉప్పు అనేది ఎక్కువగా యాడ్ చేస్తారు. అండ్ ప్రిజర్వేటివ్స్ అనేది ఎక్కువగా యాడ్ చేస్తారు. అండ్ ఇది చాలా ఫైన్ పేస్ట్ కింద చేసి ఇస్తారు. అప్పుడు పేస్ట్ కింద లేకపోతే పౌడర్ కింద మష్రూమ్స్‌ని పౌడర్ కింద యాడ్ చేసి జస్ట్ హాట్ వాటర్ కలుపుకొని తినేయమంటారు. రెడీమేడ్ ఫుడ్స్ సూపర్ మార్కెట్‌లో దొరికేవి. వీటిల వల్ల దాంట్లో ఉండే మంచి పోషణాలన్నీ పోతాయి. అంటే ఫైబర్ వెళ్ళిపోతుంది, విటమిన్స్ వెళ్ళిపోతాయి అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ వెళ్ళిపోతాయి.
సో, డెఫినెట్‌గా ఇట్లా రెడీ టు ఈట్ ఫుడ్స్ దొరికేవి సూపర్ మార్కెట్‌లో మష్రూమ్‌కి సంబంధించి మాత్రం డెఫినెట్‌గా తీసుకోకూడదు. అండ్ ఈ మష్రూమ్స్‌తో షుగర్ పేషెంట్స్‌కి వచ్చే ఇంకొన్ని బెనిఫిట్స్ ఏంటంటే, విటమిన్ డి అనేది ఎక్కువగా ఉంటుంది. సో, అన్ని మష్రూమ్స్ కాకపోయినా మోస్ట్ ఆఫ్ ద మష్రూమ్స్‌లో విటమిన్ డి అనేది ఎక్కువగా ఉంటుంది. సో, ఎవరైనా వెజిటేరియన్స్ ఉన్నారు, నాన్ వెజ్ తినని వాళ్ళు మాకు విటమిన్ డి డెఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది. మేమేం చేయాలి అని అడుగుతూ ఉంటారు. సో, వాళ్ళకి ఈ మష్రూమ్స్ బెస్ట్ ఆప్షన్ వెజిటేరియన్స్‌కి. సో, సూప్ లాగన్నా చేసుకోవచ్చు. సూప్ లాగంటే జస్ట్ మామూలుగా కొంచెం వేరే కాయగూరలతో మష్రూమ్స్ కూడా, పుట్టగొడుగులు కూడా బాయిల్ చేసుకొని దాంట్లో కొంచెం వెల్లుల్లి కానీ, అల్లం కానీ ఇట్లా యాడ్ చేసుకొని, ఉప్పు, పెప్పర్ యాడ్ చేసుకుంటే మంచి సూప్ లాగా అయిపోతుంది. సో, హోల్ హోల్‌సమ్ వెజిటబుల్ సూప్ లాగా అవుతుంది కాబట్టి డెఫినిట్‌గా ఇలా సూప్ లాగా తీసుకోవచ్చు. దాంట్లో మళ్ళీ ఈ కార్న్ ఫ్లవర్ కానీ, లేకపోతే ఏదన్నా మైదా ఈ సూప్స్‌లో యాడ్ చేయడం మాత్రం చేయకూడదు. మళ్ళీ అవి కూడా బ్లడ్ షుగర్స్ అనేవి రైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవి చాలా స్టార్చ్ ఉన్న పదార్థాలు కాబట్టి మైదా ఇంకా కార్న్ ఫ్లవర్. సో, డెఫినిట్‌గా సూప్స్ ఇంట్లో తయారు చేసుకున్నప్పుడు ఇవి అవాయిడ్ చేసుకొని యాడ్ చేసుకుంటే బెటర్.